ప్రమాదం జరిగి నెల రోజులు దాటినా ఇంకా ఆరుగురి ఆచూకీ తెలియలేదు. 15 రోజుల తర్వాత ఒక డెడ్ బాడీ దొరకగా నేడు మరో డెడ్ బాడీ లభించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి వెలికి తీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. యూపీకి చెందిన ఇంజనీర్ మనోజ్ గా ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. కాగా మరో ఆరుగురు కార్మికుల మృతదేహాలు వెలికితీత కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నెల రోజులు దాటినా ఇంకా ఆరుగురి ఆచూకీ తెలియలేదు. 15 రోజుల తర్వాత ఒక డెడ్ బాడీ దొరకగా నేడు మరో డెడ్ బాడీ లభించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. గురుప్రసాద్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ అయిందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం ఏదైతే ఒక మృతదేహాన్ని గుర్తించడం జరిగింది, అది యూపీకి చెందిన మనోజ్ గా నిర్ధారించారు. అది ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ కింది భాగంలో ఉన్న నేపథ్యంలో దాదాపు 6 గంటలు శ్రమించి ఆ బాడీని వెలికి తీశారు. కొద్దిసేపటి క్రితమే నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ శవ పరీక్షల అనంతరం ఆ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పుతున్నారు. ఇప్పటి వరకు 2 డెడ్ బాడీలను వెలికి తీశారు. మరో 6 సంబంధించిన మృతదేహాలను వెలికి తీయాల్సింది. దానికి సంబంధించిన సహాయక చర్యలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. టన్నెల్ బోరింగ్ మిషన్ పెద్ద ఎత్తున 100 మీటర్స్ ఉంది కాబట్టి ఆ శిథిలాలను కూడా మొత్తం కట్ చేసి వాటిని వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలోనే మరో 6 కార్మికులు ఉంటారని కూడా నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు D1, D2, D3 ఈ డేంజర్ జోన్లకు సంబంధించిన ఆ ప్రాంతాల్లోనే క్యాడవార్ డాక్స్ సంబంధించి గుర్తించడం జరిగింది. ఇప్పుడు రాటు హోల్ మైనస్ తో పాటుగా మిగతా బృందాలని కూడా పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టిన పరిస్థితి. మరో 6 మృతదేహాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే 2 మృతదేహాలు వెలికి తీసి ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరో 6 సంబంధించిన మృతదేహాలు మాత్రం ఇంకా కంటిన్యూగా రెస్క్యూ ఆపరేషన్ వెలికి తీయడానికి మాత్రం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం 12 బృందాలు కూడా కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ బృందాలని రంగంలో దిప్పిన పరిస్థితి. షిఫ్ట్ల వారిగా పనిచేస్తున్నారు. 24/7 కూడా వారంతా శ్రమిస్తున్నారు. నెల రోజులు దాటిపోయింది కాబట్టి ఇంకా 6 సంబంధించిన కార్మికుల ఆచూకీ లభించలేదు. మరికొంత సమయం పట్టే అవకాశం చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నాగర్ కర్నూల్ కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరి 6 సంబంధించిన కార్మికుల మృతదేహాలు మాత్రం బయటికి తీయాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వారంతా కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గురుప్రసాద్. थोड़ा लिस्ट है, लिस्ट फाइनेंस